హాయ్ బాబా, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లున్నావు. హాయ్ అనిత, నువ్వు ఇలా ఏదైనా పని మీద వచ్చావా? ఏం బాబా, రాకూడదా? రాకూడదని కాదు, ఈ టైంలో ఇలా నా ఫ్రెండ్ జ్యోతి వస్తానంటే తన కోసం ఎదురు చూస్తున్నాను బాబా. ఏ అనిత, ఈ రోజు చాలా హుషారుగా ఉన్నావు. అవును బాబా, నీతో ఒక విషయం చెప్పాలని ఇలా వచ్చాను. అనిత, నేను కూడా నీకు గుర్తు చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఏమిటి బాబా ఆ గుడ్ న్యూస్? అనిత, ముందు నువ్వు చెప్పు, లేడీస్ ఫస్ట్ కదా. అదేం కాదు, ఫస్ట్ నువ్వే చెప్పు బాబా. అనిత, నేను ఒకరిని ప్రేమించా. నా ప్రేమ చెప్పి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎవరు బాబా నీ మనసుతో వచ్చిన ఆ ప్రేమ దేవత? అనిత, నీకు కాకపోతే మరెవరికి చెప్తాను? నా మనసులో ఉన్న ఆ దేవత పదే పదే నన్ను కలవరిస్తూ ఉంది. బాబా బాబా, నీలాంటి మంచి వ్యక్తికి తప్పకుండా మంచి జరుగుతుంది బాబా. అది సరే, నువ్వు గుడ్ న్యూస్ చెప్తావని నేను ఎదురు చూస్తూ ఉన్నా. ఆ విషయంతో చెప్తే విని సంతోషిస్తాగా? బాబా, నా మంచి కోరే నీతోని ఆ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఈ అభిమాన మర్దుల కోసం బావా జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటాడు. బాబా, నీ ఎదురు చెప్పులు ఎవరో చెప్తే విని నేను సంతోషిస్తాను. అనిత, నీ మనసు దోచిన ఆ యువరాజు ఎవరో చెబితే నేను విని ఆనందిస్తాగా? ఆ శుభగడియల కోసమే ఎదురు చూస్తూ ఉన్నా. బాబా, ఆ విషయం నీతో చెప్తే నువ్వు ఓకే అంటావని అనుకుంటున్నాను. నా మనసులోని మాట నీతో చెప్పాలని అనుకుంటున్నాను బాబా. కానీ నాకు ఇప్పుడు చాలా టైం అవుతుంది బాబా. ఈసారి వచ్చినప్పుడు తన గురించి అంతా నీకు వివరంగా చెప్తాను. మరి నేను వెళ్ళొస్తాను బాబా. బాయ్. అనిత, నా మనసు దోచిన ఆ మల్ల పువ్వువి నువ్వే అనిత, నువ్వే. ఐ లవ్ యూ పొట్టి బాబా. Thank you.
జారి బండ జారి బండ జారి బండ